ది కరెక్ట్ యూనివర్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. సెకండ్ హ్యాండ్ కార్స్ ఎక్కడ కొంటే మంచిది చెప్పండి, వి నీడ్ వన్ వీడియో ఆన్ దిస్ అని చెప్పేసి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆటోబస్ సిరీస్ ఎపిసోడ్ 4. యాక్చువల్గా ఎపిసోడ్ 4 అనేది లాస్ట్ ట్యూస్డేనే రావాలి. యాక్చువల్ ట్యూస్డే రోజు ఏమైందంటే, మండే రోజు నేను కైగా రివ్యూ అయితే తీసిన. సో ఆ వీడియో అనేది నేను ట్యూస్డే రోజు అప్లోడ్ చేసిన. దానికోసం అని చెప్పేసి ట్యూస్డే రోజు ఆటోబస్ సిరీస్ ఎపిసోడ్ 4 అయితే రాలేదు. ఆ ఎపిసోడ్ నేను ఈ సాటర్డే అయితే కవర్ చేస్తున్నా. సో అప్పుడున్న న్యూస్ అండ్ అలానే ఇప్పుడున్న న్యూస్ మొత్తం కవర్ చేసి ఈ ఎపిసోడ్ 4లో అయితే నేను మీకు చెప్పబోతున్నా. అండ్ అలానే ఈ ఎపిసోడ్ 4లో చాలా మంచి న్యూస్ అయితే వచ్చినాయి అనమాట. దాంతోపాటు సెప్టెంబర్లో ఏవైతే కార్స్ లాంచ్ అవుతున్నాయి అండ్ అలానే ఏవైతే బైక్స్ లాంచ్ అవుతున్నాయో కూడా ఈ వీడియోలో మనం దాదాపుగా కవర్ చేద్దాం. అండ్ నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, యాక్చువల్గా నేను యూట్యూబ్లో దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో కూడా సైమల్టేనియస్లీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటా. అంటే ఇన్స్టాగ్రామ్లో నేను షార్ట్ వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటా అండ్ దాంతోపాటు యూట్యూబ్లో కూడా షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తుంటా. కాకపోతే ఏంటంటే యూట్యూబ్లో నాకు చాలా మంచి రీచ్ అయితే వస్తుంది. యూట్యూబ్లో వచ్చిన రీచ్ నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే రావట్లేదు. ఇన్స్టాగ్రామ్లో నాకు 1000 వ్యూస్ 2000 వ్యూస్ రావడమే కష్టంగా ఉంది. అదే యూట్యూబ్లో చూసుకున్నట్టయితే ప్రతి వీడియోకి 10,000 20,000 30,000 వ్యూస్ అయితే ప్రతి వీడియోకి వస్తుండే. సో నా నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఆటోబస్ బై అనంత్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ సెర్చ్ చేయండి, మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడ నుంచి నన్ను ఫాలో అయ్యి డైలీ అప్డేట్స్ అయితే పొందండి. సో యూట్యూబ్ కంటే నేను ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ యాక్టివ్గా అయితే ఉంటా. ఏదైనా అప్డేట్ కానీ ఏదైనా న్యూస్ కానీ వస్తే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నేను మాక్సిమం మెన్షన్ చేస్తా. సో దానివల్లనే ఇన్స్టాగ్రామ్లో మనకు ఫాస్ట్ అప్డేట్స్ ఉంటాయి కాబట్టి మీకు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చి ఆటోబస్ బై అనంత్ అని సెర్చ్ చేసి నా అకౌంట్ అయితే ఫాలో అవ్వండి. అండ్ అలానే ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ దాంతోపాటు ఏ లొకేషన్ చూస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎండింగ్లో ఎపిసోడ్ 2లో కానీ ఎపిసోడ్ 3లో కానీ వచ్చిన కామెంట్స్కి రిప్లై అయితే ఇద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మారుతి సుజుకి నుంచి. సో మారుతి సుజుకి నుంచి ఇది ఒక పెద్ద న్యూస్ అనమాట. ఇప్పటివరకు మనకు మారుతి సుజుకి నుంచి విటారా బ్రీజా చూసినాం, గ్రాండ్ విటారా చూసినాం, అలానే ఇప్పుడు రాబోతున్న ఈ విటారా కూడా చూసినాం. కానీ ఫర్ ది ఫస్ట్ టైం మారుతి సుజుకి నుంచి ఇంకో ఎస్యూ అయితే లాంచ్ అవబోతుంది. అదే ఎస్కూడో, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా పలికినో తెలియదు కానీ ఎస్కూడో అనే ఎస్యూ కార్ అయితే మారుతి సుజుకి నుంచి లాంచ్ అవబోతుంది. సో ఇది నెక్సా నుంచి కాదు, ఎరెనా నుంచి అయితే కార్ లాంచ్ అవబోతుంది. సో ఈ కార్లో మనకు చాలా అంటే చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఎలక్ట్రిక్ కార్ అయితే కాదు, ఇది పెట్రోల్ అండ్ సిఎన్జి కార్. సో దీంట్లో డీజిల్ కార్ కానీ ఎలక్ట్రిక్ కార్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ఎలక్ట్రిక్ కార్కి మనకు ఆల్రెడీ ఈ వీటర్ ఉంది కాబట్టి ఈ ఎస్కూడోలో మనకు ఎలక్ట్రిక్ వెహికల్ అయితే రాదు, ఓన్లీ సిఎన్జి అండ్ పెట్రోల్ వెహికల్ అయితే వస్తుంది. సో ఇప్పటివరకు అయితే ఈ కార్కి ఎస్కూడో అనే పేరు అయితే ఉంది. మన ఇండియాలో లాంచ్ అవుతే ఈ పేరు అనేది చేంజ్ అవ్వచ్చు. ఒకవేళ చేంజ్ అవుతే నేను మీకు అప్డేట్ అయితే ఇస్తా. అండ్ అలానే ఈ కార్ డైరెక్ట్గా రైవల్ వచ్చేసరికి టాటా నెక్సాన్కి అండ్ అలానే హ్యుండై క్రెటాకి, దాంతోపాటు మహీంద్రా 3XOకి, ఈ 3 కార్స్కి మారుతి సుజుకి ఎస్కూడో అనేది డైరెక్ట్ రైవల్ అనమాట. సో ఆల్రెడీ మనకు తెలిసిందే మారుతి సుజుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని. అండ్ దాంతోపాటు ఈ ఎస్కూడో కార్లో బిల్డ్ క్వాలిటీ కానీ మంచిగా వస్తే చాలా మంది టాటా నెక్సాన్ కానీ హ్యుండై యొక్క క్రెటాన్ కానీ వదిలేసి ఈ మారుతి సుజుకి యొక్క ఎస్కూడో అయితే తీసుకుంటారు. అండ్ అలానే ఈ కార్ వచ్చేసరికి బ్రీజా కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది అండ్ అలానే గ్రాండ్ విటారా కంటే కింద ఉంటుంది. అంటే బ్రీజా అండ్ గ్రాండ్ విటారా మధ్యలో ఈ ఎస్కూడో కార్ అయితే లాంచ్ అవుతుంది. ఈ కార్లో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, చాలా వరకు అంటే ఇప్పటివరకు కూడా మనము బూట్ స్పేస్ లో పెద్ద సిఎన్జి సిలిండర్ ఉండి కార్లు అయితే చూసినాం. అండ్ అలానే బూట్ స్పేస్ లో ట్విన్ సిలిండర్స్ ఉంది, అంటే 2 సిలిండర్స్ ఉన్న సిఎన్జి కార్స్ అయితే చూసినాం. కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఇండియాలో ఈ మారుతి సుజుకి ఎస్కూడోలో అండర్ బాడీ సిఎన్జి అయితే వస్తుంది. అంటే మీకు ఎలా చెప్పాలి, ఇన్నోవా కార్ కానీ జైలో కార్ కానీ లేకపోతే పెద్ద పెద్ద ఎస్యూ కార్లకు స్టెప్నీ టైర్ అనేది కింద ఉంటుంది కదా బ్యాక్ సైడ్ లో, సేమ్ అదే విధంగా అక్కడ వీళ్ళు సిఎన్జి సిలిండర్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. సో అక్కడ ఫిక్స్ చేసి దానికి ఏం డ్యామేజ్ కాకుండా సాలిడ్గా అయితే వీళ్ళు బిల్డ్ చేస్తారు. సో ఈ విధంగా సిఎన్జి సిలిండర్స్ అనేది అండర్ బాడీ అయితే వస్తున్నాయి కార్కి. సో దీనివల్ల ఏమవుతుందంటే బూట్ స్పేస్ అనేది మనకు చాలా వరకు దొరుకుతుంది. సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ చేంజ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలానే ఈ కార్లో వాళ్ళు 4-wheel డ్రైవ్ కూడా తీసుకురావాలని చూస్తున్నారు. సో అది ఎంతవరకు నిజమో మనకు కార్ లాంచ్ అయినాకనే తెలుస్తుంది. అండ్ ఇంకో విషయం మర్చిపోయినా, ఈ కార్ వచ్చేసరికి 1.5 లీటర్ K15 న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. సో ఈ కార్ ఒక లాంచ్ వచ్చేసరికి సెప్టెంబర్ 3 రోజు ఈ కార్ ఒక అఫీషియల్ లాంచ్ అయితే ఉంది. సో ఇదన్నమాట మారుతి సుజుకి ఎస్కూడో గురించి. సో మరి ఈ కార్ లాంచ్ అయినాక మనం రివ్యూ చేయవద్దు, కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఈ కార్ గురించి మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్ లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో సెకండ్ న్యూస్ వచ్చేసరికి ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్. అదేంటంటే, ఇది ఏ కార్ గురించి ఏ బైక్ గురించి కాదు. ఈ న్యూస్ ఏంటంటే, నార్మల్గా ఏదైనా కార్ తీసుకోండి, లైక్ మీరు ఏదైనా కార్ కొనుక్కోండి. చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ ఫేవరెట్ కలర్స్ అయితే కొనుక్కుంటారు. అంటే లైక్ బ్లూ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, వైట్ కలర్ కానీ, లేకపోతే వాళ్ళకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే కొనుక్కుంటారు. సో నార్మల్గా ఏంటంటే మన ఇండియాలో సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు నేను కార్ కొన్నా, నేను వేరే వాళ్ళకి అమ్ముతున్నా కదా, అలా సెకండ్ హ్యాండ్ కార్స్ లో దాదాపుగా 49% వైట్ కార్ ఉన్న కార్స్ ఎక్కువ సేల్ అయినాయి, అంటే ఎక్కువ రీసేల్ అయినాయి అనమాట 2024లో. అంటే 2024లో 49% సెకండ్ హ్యాండ్ కార్స్ వైట్ కలర్ ఉన్న కార్స్ మాత్రమే సేల్ అయినాయి. అండ్ అలానే బ్లాక్, వైట్, సిల్వర్ ఈ 3 కార్స్ ని ఎండలో 1 అవర్ పెడితే బ్లాక్ కార్ లో మనకు దాదాపుగా 70 డిగ్రీ సెల్సియస్ అయితే వచ్చింది. అదే సిల్వర్ కలర్ కార్ లో 63 డిగ్రీస్ అయితే వచ్చింది. అదే వైట్ కార్ లో 44 డిగ్రీస్ మాత్రమే ఉన్నాయి.
సో ఈ 3 కార్స్ని ఎండలో నిలబెడితే ఈ విధంగా ఈ కారు టెంపరేచర్ అయితే ఉన్నాయన్నమాట. సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే వైట్ కలర్ కార్స్ లో లోపల చాలా వరకు కూల్ అయితే ఉంటుంది కంపేర్ టు బ్లాక్ కలర్ కార్స్, లేకపోతే వేరే కలర్ కార్స్ కావచ్చు. అండ్ ఇంకో విషయం ఏంటంటే బ్లాక్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, బ్లూ కలర్ కానీ తొందరగా ఫేడ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఎండకు పెట్టినప్పుడు ఈ కార్స్ అనేది చాలా వరకు తొందరగా ఫేడ్ అయితే అవుతాయి. అదే వైట్ కార్ అనుకోండి, మీకు స్క్రాచెస్ కనిపించవు అండ్ అలానే ఎండకు ఫేడ్ కూడా అవ్వదు. సో వైట్ కార్ వల్ల చాలా అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అండ్ దాంతోపాటు చాలా మందికి వైట్ కలర్ అనేది చాలా లక్కీ అయితే ఉంటుంది. సో దాని వల్లనే మన ఇండియాలో చాలా మంది వైట్ కార్ అయితే ప్రిఫర్ చేస్తారు. అండ్ ఇప్పటి వరకు దాదాపుగా 10 కార్స్ లో 7 కార్స్ మనకు వైట్ కార్స్ కనిపిస్తున్నాయి. అండ్ అలానే రీసేల్ చేసినప్పుడు కూడా వైట్ కార్స్ కి మంచి డిమాండ్ అయితే వస్తుంది. థర్డ్ న్యూస్ వచ్చేసరికి విన్ఫాస్ట్ నుంచి. విన్ఫాస్ట్ అనేది వియత్నాం కంపెనీ అనమాట. ఇప్పుడు మన ఇండియాలో డెబ్యూ అయితే చేస్తుంది. సో ఈ కార్ వచ్చేసరికి మొత్తం ఎలక్ట్రిక్ కార్స్ అయితే లాంచ్ చేస్తుంది. సో ఈ కారులో ప్రస్తుతానికి VF6 అండ్ అలానే VF7 అనే కార్స్ ని ఇండియాలో లాంచ్ చేయబోతుంది. 6th సెప్టెంబర్ 2025 రోజు ఈ కార్స్ అయితే లాంచ్ చేయబోతుంది. ఈ కారు నాకు ఇంట్రెస్టింగ్ థింగ్ అనిపించింది ఏంటంటే, సో నార్మల్గా వేరియంట్స్ పేర్లు ఒక్కొక్క కంపెనీ ఒక లాక్ అయితే పెట్టుకుంటుంది. కానీ ఈ కంపెనీ ఏం చేసిందంటే ఎడుతనే మనకు కింద ఉంటుంది కాబట్టి ఎడుతుని వీళ్ళు బేస్ మోడల్కి అయితే పెట్టిరు. అండ్ అలానే ఎడుతు పైన మనకు విండ్ ఉంటుంది కాబట్టి దాన్ని వీళ్ళు మిడ్ ఎండ్ కార్ అయితే పెట్టిరు. సో విండ్ పైన మనకు స్కై ఉంటుంది, అంటే అన్నిటికన్నా పైన ఉంటుంది కాబట్టి దాని వీళ్ళు టాప్ ఎండ్ కార్ అయితే పెట్టారు. అంటే ఈ కార్స్ లో ఎడుత్ అని, విండ్ అని, స్కై అని ఇలా మనకు 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. VF6 లో మనకు 2 వేరియంట్స్ ఉంటాయి, ఎడుత్ అని, విండ్ అని. అదే VF7 లో ఎడుత్, విండ్, స్కై అని ఇలా మనకు 3 వేరియంట్స్ అయితే ఉంటాయి. సో VF6 వచ్చేసరికి 20 నుంచి 25 lakhs మధ్యలో ప్రైస్ బ్రాకెట్ అయితే ఉంటుంది. అదే VF7 వచ్చేసరికి 25 నుంచి 30 lakhs మధ్యలో ప్రైస్ బ్రాకెట్ అయితే ఉంటుంది. ఈ కంపెనీ యొక్క ఫ్యాక్టరీ తమిళనాడులో అయితే పెట్టారు. సో 6th సెప్టెంబర్ రోజు లాంచ్ అయినాక ఈ కార్స్ లో ఏమేమి ఫీచర్స్ ఇచ్చారు అండ్ అలానే ఈ కార్స్ ఎలా ఉంటాయో నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. ఈ కార్ యొక్క కాంపిటీటర్స్ వచ్చేసరికి హ్యుండై నుంచి క్రెటా ఈవీ అండ్ అలానే టాటా నుంచి కర్వ్ ఈవీ, ఇలా మనకు ఈ కార్ యొక్క కాంపిటీటర్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ 4th న్యూస్ వచ్చేసరికి టీవీఎస్ నుంచి ఆర్బిటర్ గురించి. సో నేను రీసెంట్ గా షార్ట్ అయితే ఈ డీటెయిల్స్ మొత్తం కవర్ చేసిన. ఎవరైతే ఆ షార్ట్ వీడియో చేయలేదో ఆ డీటెయిల్స్ మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా మంది మిడిల్ క్లాస్ పర్సన్స్ కి ఒక ఎలక్ట్రిక్ స్కూటీ తీసుకోవడం ఉంటుంది, కాకపోతే వాళ్ళ బడ్జెట్ అనేది చాలా లిమిటెడ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దాదాపుగా మంచి కంపెనీ స్కూటీస్ అన్ని మీకు తెలిసి ఉంటాయి. మంచి కంపెనీస్ ఏంటో అవన్నీ 1,50,000, 1,70,000, 1,30,000 ఈ విధంగా ప్రైస్ బ్రాకెట్స్ అయితే ఉంటాయి. కానీ మన మిడిల్ క్లాస్ పర్సన్స్ ఏం ఆలోచిస్తాము, మనకు ₹1,00,000 దగ్గర ఒక మంచి స్కూటీ వస్తే బాగుంటుందని అనుకుంటాం. సో ఇది టీవీఎస్ కంపెనీ వాళ్ళ మైండ్ లో పెట్టుకొని వాళ్ళ కొత్త స్కూటీని అయితే లాంచ్ చేశారు. అదే టీవీఎస్ ఆర్బిటర్. సో ఈ స్కూటీ ఏంటంటే ఎంట్రీ లెవెల్ స్కూటీ అనమాట. అంటే టీవీఎస్ కంపెనీకి ఎంట్రీ లెవెల్ ఎలక్ట్రిక్ స్కూటీ. సో ప్రైస్ కి తగ్గట్టుగానే ఈ స్కూటీలో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. మెయిన్కి వచ్చేసరికి దీని ఒక రేంజ్ వచ్చేసరికి 158 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ అలానే దీంట్లో 3.1 kWh బ్యాటరీ అయితే యూజ్ చేశారు. సో లోకల్ తిరిగే వాళ్ళకు ఈ 158 కిలోమీటర్ రేంజ్ అనేది మోర్ దెన్ ఇనఫ్ అనమాట. అండ్ అలానే ఈ స్కూటీ యొక్క డిజైన్ చూసుకుంటే టోటల్ గా బాక్స్ టైప్ డిజైన్ అయితే వచ్చింది. అండ్ అలానే ఫ్యామిలీకి ఈ స్కూటీ అనేది కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఎందుకంటే సీట్ అనేది మనకు ఎక్కడ కూడా ఇంక్లైన్ గా అంటే ముందల కిందికి, వెనకల పైకి ఇలా లేకుండా సీట్ మొత్తం మనకు ఫ్లాట్ గా ఇచ్చారు కాబట్టి ఫ్యామిలీకి అనేది మంచిగా సూట్ అవుతుంది. అండ్ అలానే ఈ స్కూటీలో చాలా మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అవి క్రూజ్ కంట్రోల్ కానీ, టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ, హిల్ హోల్డ్ అసిస్ట్ కానీ, ఫోన్ కనెక్టివిటీ కానీ, ఇలా మనకు చాలా అంటే చాలా మంచి ఫీచర్స్ అయితే వచ్చినాయి. వన్స్ ఈ స్కూటీ షోరూమ్కి వచ్చాక నేను తప్పకుండా దాన్ని రివ్యూ అయితే చేస్తాను. అండ్ ఫైనల్స్ వచ్చేసరికి సెప్టెంబర్ లో ఏ కార్స్ అండ్ అలానే ఏ బైక్స్ లాంచ్ లో ఉన్నాయి. సో మెయిన్గా చూసుకున్నట్టయితే మార్స్ సుజుకి నుంచి ఎక్స్కోడో అలా మీకు చెప్పేసిన, దాంతోపాటు విన్ఫాస్ట్ నుంచి 2 కార్స్ అయితే మీకు చెప్పేసిన, VF6 అండ్ అలానే VF7. అండ్ ఈ రెండే కాకుండా టీవీఎస్ నుంచి ఎంటార్క్ 150 కూడా లాంచ్ అవుతుంది. అండ్ దాంతోపాటు తార్ ఫేస్ లిఫ్ట్ కూడా లాంచ్ అవబోతుంది. అండ్ దాంతోపాటు ఫైనల్ గా సిట్రాన్ నుంచి బసర్ట్ ఎక్స్ వేరియంట్ కూడా లాంచ్ అవబోతుంది. సో ఈ కార్స్ ఒకసారి లాంచ్ అయినాక దీనిలో ఏమేమి ఫీచర్స్ వచ్చినా మీకు అప్డేట్ అయితే చేస్తాను. సో ఇదండి ఇప్పటివరకు నా న్యూస్. అండ్ మీకు చెప్పినట్టుగానే సెకండ్ ఎపిసోడ్లో, థర్డ్ ఎపిసోడ్లో ఏమేమి కామెంట్స్ వచ్చినాయో దాంట్లో మంచి కామెంట్స్ పిక్ చేసి నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. సో ఎపిసోడ్ 2లో వచ్చేసరికి ది కరెక్టర్ యూనివర్స్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నాడు. సెకండ్ హ్యాండ్ కార్స్ ఎక్కడ కొంటే మంచిది చెప్పండి, వి నీడ్ 1 వీడియో ఆన్ దిస్ అని చెప్పేసి. సో నేను ఇప్పటివరకు సెకండ్ హ్యాండ్ కార్స్ అక్కడ కొనండి, ఇక్కడ కొనండి ఏ వీడియోలో కూడా చెప్పలేదు. అంటే లైక్ ఇక్కడ కొంటే బాగుంటుందేమో అని చెప్పిన తప్ప పక్క ఇక్కడనే కొనండి లేకపోతే ఇక్కడే తీసుకోండి అని చెప్పేసి నేను ఏ వీడియో కూడా చెప్పలేదు. ఈ సెకండ్ హ్యాండ్ గురించి నేను ఎందుకు చెప్పానంటే, నేను పలానా దగ్గర కార్ మంచి ఉంటుందని చెప్తా. సో మీరేం చేస్తారు, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ కార్ నిజంగా నీడ్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి ఆ కార్ కొనికి ట్రై చేస్తారు. సో వన్స్ ఆ కార్ తీసుకున్నాక మీకు ఆ కార్లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అరే వీడు చెప్పిండు కార్ తీసుకుని ప్రాబ్లం వచ్చిందని అంటారు. సో దానికోసం అని చెప్పేసి నేను సెకండ్ హ్యాండ్ కార్స్కి చాలా దూరంగా అయితే ఉంటా. సో సెకండ్ హ్యాండ్ కార్స్ ఎక్కడ కొనాలంటే దాదాపుగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో ఎవరైనా కార్ అమ్ముతుంటే ఆ కార్ కండిషన్ చూసి మీరు కార్ తీసుకోండి. మీరు ఎక్కడ మార్కెట్లో వెళ్ళినా కూడా మీకు ఏదో జిమ్మికి అయితే నడుస్తుంటుంది. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్లో ఫస్ట్ ఎంక్వైరీ అయితే చేయండి. దాని తర్వాత అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళి, అంటే దాని తర్వాత బయట ఏదైనా ఆథరైజ్ షోరూమ్కి వెళ్ళి లేకపోతే ఏదైనా సెకండ్ మార్కెట్కి వెళ్ళి కార్ అయితే తీసుకోండి. అది కూడా కంప్లీట్గా చెక్ చేసుకొని. అండ్ అలానే ఇంకో క్వశ్చన్ వచ్చేసరికి వీరాంజనేయులు అడుగుతున్నారు, టాటా పంచ్ ఫేస్ లిఫ్ట్ కార్ ఎప్పుడు వస్తుంది బ్రో?
టాటా పంచ్ అప్డేట్ గురించి నేను ఆల్రెడీ వీడియో అయితే చేసిన, ఆ వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. సో ఇంకోసారి కూడా చెప్తా, టాటా పంచ్ యొక్క ఫేస్ లిఫ్ట్ అయితే నాకు తెలిసినంత వరకు నవంబర్ డిసెంబర్లో లాంచ్ అవ్వచ్చని నేను అయితే అనుకుంటున్నా. సో సిద్ధార్థరావు బ్రో అయితే అడుగుతున్నారు, ఐ లైక్ దిస్ సిరీస్, సైబ్రో 10.5 lakhs లో మంచి ఒక కార్ చెప్పు బ్రో, మా నాన్న కోసం తీసుకుందాం అనుకుంటున్నా, థ్యాంక్స్ ఇన్ అడ్వాన్స్ అంట. సో ఇక్కడ మీ నాన్నగారి కోసం కాబట్టి మీరు ఆటోమేటిక్ కార్కి వెళ్తే మంచిది. ఎందుకంటే మాన్యువల్ కార్ వాళ్ళు ఎక్కువ రోజులైతే డ్రైవ్ చేయలేరు, ఊరికే క్లచ్ అవుతాలి, గేర్లు చేంజ్ చేయాలంటే వాళ్ళ వల్ల కాదు. దానికోసం అని చెప్పేసి మీరు ఆటోమేటిక్ కార్కి వెళ్తే బెటర్. సో ఎస్యూవీ కార్స్లో 10 lakhs లోపు ఆటోమేటిక్ కార్స్ అంటే మనకు దొరకవు. దొరికితే ఓన్లీ 2 కార్స్ దొరుకుతాయి, అది నిసాన్ మ్యాగ్నెట్ అలానే రెనాల్డ్ కైగర్. సో ఇవి కాకుండా ఒక మంచి కార్, అలానే మంచి సేఫ్టీ రేటింగ్ ఉన్న కార్ తీసుకోవాలనుకుంటే టాటా ఆల్ట్రోస్ అయితే తీసుకోండి. దాంట్లో మీకు మిడ్ ఎండ్ కానీ లేకపోతే హై ఎండ్ కానీ వస్తుంది. దాంట్లో మీరు అనుకున్న ఫీచర్స్ అయితే ఉంటే దాంతోపాటు కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు సుజుకి నుంచే కావాలనుకుంటే బెలెనో కూడా తీసుకోవచ్చు. దాంట్లో సివిటీ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. సివిటీ ట్రాన్స్మిషన్ అనేది చాలా మంచిగా ఉంటుంది, అంటే పికప్ అనేది చాలా మంచిగా ఉంటుంది. సో ఒకసారి 2 కార్స్ అయితే కన్సిడర్ చేయండి. అండ్ అలానే నేను చెప్పినాను కాదు, షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి. టెస్ట్ డ్రైవ్ చేసినాక మీకు నచ్చుతాయి కార్స్ అయితే తీసుకోండి. అండ్ అలానే ఎపిసోడ్ 3లో యాదగిరి గారు అయితే అడుగుతున్నారు, సో 10 lakhs లోపు వీళ్ళకి ఒక మంచి కార్ అయితే కావాలంట. 10 lakhs లోపు మీరు కార్ తీసుకున్నట్టయితే హ్యాచ్ బ్యాక్ కార్స్ లో మనకు టాప్ ఎండ్ కార్స్ అయితే వస్తాయి. అండ్ అలానే ఎస్యూవీ కార్స్ లో మనకు బేస్ మోడల్ కార్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు ఎస్యూవీ కార్ తీసుకున్నట్టయితే కైగర్లో మీకు మిడ్ ఎండ్ కార్ అయితే వస్తుంది. దీంట్లో మనకు చాలా మంచి ఫీచర్స్ అయితే ఉంటాయి, కాకపోతే ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం తక్కువ అయితే ఉంటుంది. అండ్ అలానే ఆల్ట్రోస్లో చూసుకున్నట్టయితే ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది, కంఫర్ట్ బాగుంటుంది, సేఫ్టీ బాగుంటుంది. అండ్ దాంతోపాటు సుజుకిలో బెలెనో కూడా ఉంటుంది. బెలెనోలో కూడా ఇప్పుడు మనకు 6 air bags అయితే వస్తున్నాయి. దాంతోపాటు సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా వరకు అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ అలానే కార్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుంది. సో ఈ కార్స్ అయితే కన్సిడర్ చేయండి. మీకు ఇవి కాకుండా ఇంకేమైనా కార్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మళ్ళీ కామెంట్ చేయండి, నేను వాటికి రిప్లై అయితే ఇస్తాను. సో ఇదనమాట ఆటోబో సిరీస్ ఎపిసోడ్ 4. సో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా అయితే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జై హింద్.